జై ఒక దగ్గర కూర్చొని యాపిల్ కట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే జాను బ్లాక్ కాఫీ తీసుకొని జై దగ్గరికి వస్తుంది. ఇదిగోండి మీకు ఇష్టమైన బ్లాక్ కాఫీ అని చెప్పి జాను అంటూ ఉంటే, నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాకు కష్టంగా అనిపిస్తుంది జాను అని చెప్పి జై అంటూ ఉంటాడు. దాంతో జాను మీకోసం చేసే ఏ పనైనా నాకు కష్టంగా అనిపించదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే, అప్పుడు జై పర్మిషన్ అడిగే అంత దూరం మన మధ్య ఉందా జాను, ఏం మాట్లాడాలో మాట్లాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు జాను నిన్న ఫంక్షన్లో వాళ్ళందరూ మీతో అలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఆవిడ మీ గురించి గుచ్చి అడుగుతూ ఉంటే ఎందుకలా మా ఆయన్ని గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారని అడగాలనిపించింది. మీరు ఫంక్షన్స్కి పెద్దగా వెళ్ళరా అండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. దాంతో జై, లేదు జాను, చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగాను కదా, ఫంక్షన్స్కి వెళ్ళే అంత తిరిగి కూడా నాకు ఉండదు, పైగా నాకు ఇష్టం కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ తర్వాత జాను, ఏమండి మీకు సిరిలంక అనే ఇంటి పేరు ఎలా వచ్చిందని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అప్పటి వరకు యాపిల్కి వస్తున్న జై ఒక సైకోలాగా ప్రవర్తిస్తూ కోపంగా అయిపోతాడు. ఇక కత్తి తీసుకొని వెళ్ళి ఒక చోట నిలబడి ఖచ్చితంగా చెప్తాను జాను అని అంటూ ఉంటాడు. ఇక జాను దగ్గరికి వచ్చిన తర్వాత జానుని హగ్ చేసుకున్నట్టుగా హగ్ చేసుకొని తన పీక దగ్గర కత్తి పెట్టి, చిన్నప్పుడు నేను అనాథగా పెరుగుతూ ఉంటే ఒక పెద్దాయన నన్ను చూసి జాలిపడి కొద్ది రోజులు చేరదీశాడు. ఆ తర్వాత మళ్ళీ అనాథాశ్రమంలో చేర్పించేశాడు. ఆ పెద్దాయన ఇంటి పేరే నా ఇంటి పేరుగా పెట్టుకున్నానని చెప్పి జై అంటాడు. ఇక అప్పుడు జాను, మరి ఆ పెద్దాయన్ని మీరు మళ్ళీ కలిసే ప్రయత్నం చేయలేదా అండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఆయన కోసం ప్రయత్నించాను, కానీ అడ్రస్ దొరకలేదని చెప్పి జై అంటాడు. ఇప్పటికైనా నీ డౌట్ క్లియర్ అయిపోయిందా అని చెప్పి జై అంటాడు. మా ఆయనది ఎంత మంచి మనసో నాకు అర్థమైంది అని చెప్పి జాను జైని హగ్ చేసుకుంటుంది. ఇక దాంతో అప్పటి వరకు జాను పీక మీద పెట్టిన ఆ కత్తిని జై పక్కన పెట్టేస్తూ ఇక ఆనందపడిపోతూ ఉంటాడు. మరో పక్క సిద్ధు ఒక అమ్మాయిని తీసుకువచ్చి తులసికి నరేష్ గురించి నిజం నిరూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తులసి మాత్రం సిద్ధుని అపార్థం చేసుకొని, అసలు నువ్వెవరు, ఎందుకు పదే నా పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తున్నావు, అతని గురించి నువ్వు దారిన పోయే ఈ అమ్మాయితో చెప్పించినంత మాత్రాన నేను నమ్మాలా, నువ్వు మా అమ్మని అక్క అని పిలిచినంత మాత్రాన మా అమ్మ అమాయకురాలు కాబట్టి నీ మాటలు నమ్మేస్తుందేమో, ఖుషి పాప చిన్నది కాబట్టి తను కూడా నమ్ముతుందేమో, కానీ నేను నీ మాటలు నమ్మను, నువ్వు దారిన పోయే వాళ్ళని కొట్టే రౌడీవి అని చెప్పి తులసి నీ మాటలు నమ్మనని అపార్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే, సిద్ధు తులసి చేయి పట్టుకొని, దయచేసి నా మాటలు నమ్ము తులసి, వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అయిపోతుందని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో తులసి, నా చెయ్యి పట్టుకుంటావా అంటూ సిద్ధు చెంప పగలగొడుతుంది. దాంతో సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు.